నమ్ముతాను. కాష్టంలో నా కళ కరిగిపోతుండగా చూసి నన్ను ఇక నమ్మించాలనే ప్రయత్నం చేయకు. వెళ్ళు. Get out. I say get out. వెళ్ళు. నేను ఇలా కావడానికి కారకుడు ఇతనే డాక్టర్. నన్ను దగా చేసిన మోసగాడు ఇతనే. నేనే పాపం చేయలేదు. ఎందుకు వీళ్ళంతా నన్ను పాపంలో చుట్టుకుంటున్నారో నాకే అర్థం కావడం లేదు. టేక్ ఇట్ ఈజీ, బాధపడకమ్మా. ఒకసారి నాతో రా ప్లీజ్. ఈ ఆల్బం చూడు. 30 సంవత్సరాలు నన్నే సర్వస్వంగా భావించి నాకు తోడైన నా భార్య, మా పెద్దబ్బాయి రఘు, కోడలు డాక్టర్ లక్ష్మి. స్టేట్స్ లో ఎంబీఏ చేస్తుంటే పెళ్లి చూపులకని ఇండియాకి రప్పించిన మా రెండవవాడు అరవింద్. నన్నొక్కనే ఇంట్లో ఉంచి ఆనందంగా పిక్నిక్ వెళ్ళిన వీళ్ళందరూ ఓ ఘోరమైన ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారు. అలా తీయని కళ్ళ సాగిపోతున్న నా జీవితం రైలు చక్రాల కింద పడి నలిగి నాశనమైపోయింది. చెప్పు, నాకంటే విషాదమైంది కాదుగా నీ జీవితం? ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని ఏదో సమస్య బాధ పెడుతూనే ఉంటుంది. కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యం తెచ్చుకునే మనిషి ఎదగాలి, కానీ బాధలకు భయపడి సమస్యలకు లొంగిపోయి మనిషి కృంగిపోకూడదమ్మా. నేను ఏం చెప్పినా సితార్ నమ్మేటట్లేదురా. కానీ ఆ లెటర్ చూస్తుంటే నాకెందుకో రాజు బతికే ఉన్నాడు అనిపిస్తుందిరా. పోనీ మనం ఒకసారి ఆ ఊరెళ్ళి కరణం గారి భార్యను కలిస్తే నిజమేమిటో తెలుస్తుంది కదా. ఆ ఊరు వెళ్దామంటావా? ఆ